హలో అమ్మా, నమస్తే. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము మా పాపని 2016లో ఇచ్చి మ్యారేజ్ చేసాము. అయినోళ్ళే మేడం. ఈ అమ్మాయి అవుట్ అమ్మాయి, వికలాంగురాలు, పింఛన్ కూడా వస్తది. ఓ ఈ అమ్మాయికి అప్పుడు పెళ్లి చేసినప్పటి నుంచి ఏదో చిన్న చిన్న గొడవలు వస్తా పోతా ఉంటే అట్టే సర్దు పెట్టి అట్టా ఇట్టా చేసాము. వీళ్ళిద్దరూ ఇంకా వేరుగా కలిసి కాపురం ఉన్నారు, బాగానే ఉన్నారు. 2 సార్లు, ఒకసారి ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఐపూడి దగ్గర మాకు 5th టౌన్ లో కేసు పెట్టి అది కొంచెం సాల్వ్ చేయించా. మళ్ళీ ఇంకొక అమ్మాయిని అట్లాగే చేశాడు. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? 2016లో. ఇప్పుడు ఏప్రిల్ 27కి 8 సంవత్సరాలు మేడం. ఓకే. పిల్లలు ఉన్నారా? ఒక పాప మేడం. ఏం చేస్తాడు మీ అల్లుడు? అల్లుడు పెయింట్ పని చేస్తాడు, మంచాలు అల్లుతాడు. ఓకే. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? మీ అమ్మాయి, అల్లుడుతో పిల్లలు? వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరే ఉంటారు. మరి అత్త మామ ఎక్కడ ఉంటారు? వాళ్ళ అత్త మామ ఆడ సుల్లూరుపేట దగ్గర శాంతాలలో ఉన్నారు. పెద్ద కొడుకు కాడ ఉన్నారు. మీ అమ్మాయి ఏదైనా వర్క్ చేస్తుందమ్మా? ఏం వర్క్ చేయదు మేడం. ఎంత వస్తుంది పెన్షన్? పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 వస్తుంది మేడం. ఓకే. ఏంటి ఇప్పుడు అక్రమ సంబంధాలేనా? నువ్వు మీటింగ్ పెట్టి పంచాయతీలు పెట్టినా కూడా అతను మారట్లేదు. ఇప్పుడు ఏంటంటే వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని ఉన్నాడు. అమ్మాయి ఈడిని పెట్టుకొని ఉంటా ఏం చేసిందంటే ఈడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంకోటి చేసేసుకుందా మంచి. సరిపోయింది. వేరే వాడిని చేసుకునేసరికి ఈడేం చేశాడు, అదొక ఆ మనిషి వెళ్ళిపోయింది వేరే వాడిని చేసుకుందని తాగి 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 పెద్ద గందరగోళం చేశాడు. ఇంక నేను అడిగా, ఏంద్రా నువ్వు ఈ పని చేసావు, నా బిడ్డ ఏమన్నా ఏం చేసిందని ఈ పని చేసావు అని చెప్పి మేము అరిచేవాడిని. అరిస్తే ఆ తెల్లారి నుంచి అడ్రస్ లేడు, వెళ్ళిపోయినాడు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వీడియోలు మాత్రం తెగ చేస్తున్నాడు. ఏం వీడియోలు చేస్తున్నాడు? అంత ప్రేమ వీడియోలే. ఓకే ఓకే. లవ్ ఫెయిల్యూర్ వీడియోలు చేసుకుంటూ ఎక్కడో ఉంటున్నాడా? చేస్తా వీడియోలు చేసుకుంటా ఉంటున్నాడు. మేము ఎప్పుడైనా కానీ చూస్తున్నామని తెలిసిందనుకో మా నెంబర్ బ్లాక్ పెట్టేస్తున్నాడు. ఎంతకాలం అయిందమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతను? ఇప్పుడు వెళ్ళిపోయి 7 నెలలు అయింది మేడం. 5th టౌన్ లో కేసు పెట్టాను. స్పందనకు కూడా పోయేసి వచ్చాను. ఒక్కరో రెస్పాన్స్ లేదు, మనకు అధికారం లేదు, డబ్బు పరంగా లేదు, ఎవరు మనకు సంధించట్లేదు మేడం. ఇది ఈ ఫోన్ లో చూస్తున్నాను, ఈ టీవీలో చూస్తున్నాను, ఫేస్బుక్ లో చూస్తున్నాను, అందరికీ న్యాయం చేస్తున్నారు, బిడ్డగా న్యాయం చేస్తారని నేను చేశాను మేడం ఫోన్. మీ అమ్మాయి ఏమంటుందమ్మా? 7 నెలలు అబ్బాయి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది? నాతోనే ఉంటుంది మేడం. నేనే కూడా పెట్టుకున్నాను మేడం. అంటే అబ్బాయితో ఉన్నప్పుడు అమ్మ ఒక్క నిమిషం, అబ్బాయితో ఉన్నప్పుడు మీ అల్లుడితో వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా? రెంట్ హౌస్ వాళ్ళది. మరి ఆ ఇల్లు ఉందా, వెకేట్ చేసేసారా? ఖాళీ చేశాను మేడం. నేను బాడిగింట్లో ఉంటే ఆ సామాను కూడా తెచ్చి నాకు కూడా పెట్టుకొని నాతో కూడా పెట్టుకో. మరి నువ్వు ఎప్పుడు దాకా ఏ కేసులో ఎందుకు ఫైల్ చేయలేదమ్మా? జస్ట్ కంప్లైంట్ ఇచ్చావు, అది ఏమైంది? అబ్బాయిని పిలిపించారా? అదే మేడం, ఇప్పుడు అయ్యి 5th టౌన్ లో కేసు పెట్టే 7 నెలలు అయింది. ఏప్రిల్ 17, 18వ తారీఖు వెళ్ళిపోయాడు వాడు. ఏప్రిల్ 19వ తారీఖు పోయి ఉదయాన్నే పోయి నేను కేసు పెట్టా. ఆ రోజు నుంచి 5 నెలలు తిరిగి నాకు వల్ల కాక ఇక్కడ మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బంగ్లా కాడ అది స్పందన కార్యక్రమం జరుగుతుంది. కాదమ్మా, ఏం కేసు? ఒక్క నిమిషం, ఏం కేసు పెట్టావు? అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇట్లా ఈ అమ్మాయిని వదిలేసి ఇట్లా వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకుని అంతా వెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టాను మేడం. నువ్వు పెట్టావా, మీ అమ్మాయితో పెట్టించావా? మా అమ్మాయితోనే పెట్టించా. ఓకే. భర్త మా అమ్మాయితోనే పెట్టించాను. మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. వాడికి వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడతామన్నారు, చేస్తామన్నారు. కానీ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని కూడా ఇచ్చాను, చూపించాను వీడియోలు కూడా. వాళ్ళు ఏం పట్టించుకోలేదు, మన గురించి అసలు ఆలోచన చేయలేదు. ఇంకా నాకు తిరిగి ఓపిక లేక నాకు షుగర్, బీపీ, నడుము ఆపరేషన్ చేయించుకున్నా మేడం. నేను తిరగలేక ఓపిక లేక ఇంకా పోవడం ముగించాను. నెలగా పోవడమే ముగించేసా నేను. అది మేడం నా సమస్య. ఆ అమ్మాయి ఓడు ఏడున్నాడో ఇప్పుడు దాకైతే అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో మనకైతే తెలియట్లేదు. మీ అమ్మాయి ఏమంటుందమ్మా? మా అమ్మాయి ఏమంటుంది మేడం, ఆ అమ్మాయికి కొంచెం కొద్దిగా అంత మెచ్యూరిటీ లేని అమ్మాయి మేడం. ఈ అమ్మాయి అంటే చిన్నప్పుడే అమ్మాయి కళ్ళు చేయబడిపోయి మెదడువాపు వచ్చేసింది. అమ్మాయికి కొంచెం తెలివి ఉంటది కానీ మరి అంత అతి తెలివి మనలాగా అంత మాట్లాడి అంత లేదు. కానీ కావాలంటే అమ్మాయి దగ్గర అయినా ఇస్తాను, మీరైనా మాట్లాడండి కావాలంటే మాట్లాడుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఇప్పుడు పాప ఎంతసేపు వాళ్ళ డాడీ 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 నడుస్తుంది మేడం. అందరూ స్కూల్ కి డాడీ. కాదమ్మా, ఇప్పుడు మీ అమ్మాయి ఉందా మీ పక్కన?
ఉంది మేడం. ఒకసారి ఇవ్వండి అమ్మా, అసలు అమ్మాయి ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా. ఒక్క నిమిషం తర్వాత మీరు తీసుకోండి మళ్ళీ. మేడం మాట్లాడతాను. హలో హలో అమ్మా, ఎలా ఉన్నావు? మేడం, మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 7 నెలలు అవుతుంది, నువ్వు ఎటువంటి కేసులు వేయలేదు, నువ్వేమనుకుంటున్నావు? మేడం కేసు పెట్టాను మేడం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంతేగా? పోలీస్ స్టేషన్ లో ఇచ్చాం మేడం. స్పందనకు కూడా వెళ్ళాం మేడం. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మేడం. మీ ఆయన ఏమంటున్నాడు? ఏమైనా ఫోన్ లో మాట్లాడుతున్నాడా నీతో? అసలు కనీసం వెళ్ళిపోయి 8 నెలలు 7 నెలలు అవుతున్నాయి. ఎక్కడ ఉన్నాడు ఏం ఆర్టిక్ కూడా తెలియట్లేదు మేడం. సరే, ఇప్పుడు బతికే ఉన్నాడు అనడానికి ఆ వీడియోలో అవన్నీ తెలుస్తున్నాయి మనకి. అంతే మేడం. మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు? మీ అమ్మ పోషణేనా? మా అమ్మాయి పోషిస్తుంది మేడం. మా అమ్మ మా నాన్న లేకపోతే నేను నా బిడ్డ అడుక్కొని తినాలి మేడం బయట వీధిలో. పిల్లోడు ఏం చదువుకుంటున్నాడమ్మా? పాప మేడం ఎల్కేజీ మేడం. పాప ఎల్కేజీ. మరి మీ అత్త మామ వాళ్ళకి తెలుసా అబ్బాయి ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని? వాళ్ళకి తెలిసింది మేడం. వాళ్ళకి తెలుసు మేడం. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటున్నారు మాకైతే తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు మేడం. కానీ మా అనుమానం ఏంటంటే వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారు మేడం. అదేలేండి, వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఎలాగో ఏ ఫైటింగ్ చేయలేవు, మీ అమ్మకేమో పనే సరిపోతుంది, నువ్వేమో బయటకు వెళ్ళి ధైర్యంగా ఏ పని చేయలేవు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నోరు మూసుకొని ఉంటారులే అని వాళ్ళ ధీమా. అవును మేడం, అదే మేడం. ఓకేనా, మీ అమ్మకి ఇవ్వండి. నా భర్త ఎక్కడ ఉన్నాడు ఒకరోజు ఎతికి పెట్టండి మేడం. కాదమ్మా, ఎతికితే మాత్రం ఏంటి ఉపయోగం నీకు? అలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు? అతను ఆల్రెడీ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు, నిన్ను అసలు లెక్క చేయట్లేదు. 7 నెలల నుంచి నువ్వు పిల్ల ఎలా ఉన్నావో కూడా పట్టించుకోలేదు కదా. మాకు బతికేదానికి ఆధారం చూపించేసి వెళ్ళిపోమన్నాడు. ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది. అతనే నాకు కావాలండి అంటే యూజే లేదు. ఎందుకంటే నువ్వంటే ప్రేమ లేదు, పిల్లంటే ప్రేమ లేదు, ఓ గౌరవం లేదు, మ్యారేజ్ అంటే ఓ రెస్పెక్ట్ లేదు. వెళ్ళిపోయాడు, గాలి తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో. మీరు ఎలా బతుకుతున్నారని కూడా ఆయనకి సంబంధం లేదు. అతను బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన. నువ్వు కదా ధైర్యంగా పోరాడాల్సింది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అది కరెక్ట్. మాకు ఏదన్నా ఫైనాన్షియల్ గా సెట్ చేసి బతుకు తెరువు చూసి వెళ్ళమనండి. వారిని ఎలా పట్టుకు రావాలి మనము అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకేనా? మీ అమ్మగారికి ఇవ్వండి అమ్మా ఫోను, నువ్వు విను తర్వాత. అమ్మా, యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న మీద కూడా ఇచ్చారా, అబ్బాయి ఒక్కడి మీదే ఇచ్చారా? వాళ్ళ వదిన మీద వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పిలవ నంపించారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ పిలవ నంపించారు. వాళ్ళు మాకు తెలియకుండా ఎట్టపోయాడో ఏమోనయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ బిడ్డ ఎట్టుంది గాని, ఆ పసిబిడ్డ ఎట్టుందని గాని వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు. వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ వదిన గాని, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన గాని, వాళ్ళ అక్క వాళ్ళ బావ గాని ఎవ్వరు పట్టించుకోలేదు మేడం. ఇంకా ఇల్లు బాడు కట్టకుండా అయిపోయి 2 నెలలు బాడుగా ఈ కరెంటు బిల్లు అవన్నీ నేను వాళ్ళ ఇంటి బాడు కట్టి నా ఇంటి బాడు కట్టి నేను పడరాను కష్టాలు పడ్డాను మేడం. నేను అదే తీసుకొచ్చి ఏం మాట్లాడలేదు మేడం. వాళ్ళు ఇప్పుడు కనీసం ఫోన్ చేశాను ఎలా ఉన్నారమ్మా మీరు అని ఒక్క మాట అడగడం లేదు మేడం. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎంతకాలం అయిందమ్మా? ఇల్లు ఖాళీ చేసి ఇప్పటికి అయిపోయింది. ఇప్పుడు 2 నెలలు అయింది ఖాళీ చేసి. 3 నెలలు వస్తాడని ఎదురు చూశాను. అట్టే బాడుగా అట్టే కట్టుతా ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయండి మీరు, ఇంట్లో మనుషులు లేరు కదా, అందులో టయానికి వాళ్ళకి బాడు కట్టలేకపోయాను నేనా. వాళ్ళు ఏంటంటే ఇట్లా కట్టకపోతే అట్టమ్మా మేము ఏదో ఇచ్చుకొని 10 రూపాయలు మేము దాని మీద వస్తుందని మేము బతకాలనుకుంటే మీరు రెంట్ సరా కట్టట్లేదు కాలేజీ అంటే అన్ని కాలేజీ నేను ఉండే చిన్న ఇల్లు ఉండేసరికి అది అన్ని బయట పెట్టుకున్నా మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వాళ్ళకేం ఆస్తులు అంటే ఏం లేదు. ఏది వాళ్ళ అమ్మ నాన్నకి వేరు వారసత్వపు ఆస్తి గాని, మీ అల్లుడు సంపాదించిన ఆస్తి గాని ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. మరి ఇప్పుడు వచ్చిన అతను కష్టపడి తీసుకొచ్చే డబ్బులతోటే ఇవ్వాలి కదా మీకు ఏదన్నా ఇవ్వాలన్నా. అవును మేడం. ఓకే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా, ఎవరితోనో వెళ్ళిపోయాడు అనేది? ఆ అమ్మాయి అయితే ఇక్కడనే సూలూరుపేటలోనే ఉండదు మేడం. ఆ అమ్మాయి అయితే వేరే అమ్మాయి మ్యారేజ్ అయిన ఎవరు అమ్మాయి? మ్యారేజ్ అయిన అమ్మాయా లేకపోతే ఈయన లవరా? లేకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ భర్త చనిపోయాడంట, తర్వాత ఇంకొక అబ్బాయితో పరిచయం పెట్టుకునింది, 2 బిడ్డల అమ్మాయికి. మళ్ళీ వాడికి హ్యాండ్ ఇచ్చేసి ఈడితో స్నేహం చేస్తుంది. ఇప్పుడు ఈడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంకో వేరే వాడితో ఉంది ఇప్పుడు. సరే, అప్పుడు మీ అల్లుడు ఫ్రీ అయిపోయినట్టే కదా? ఆయన ఫ్రీ అయిపోయినాడు. సరే ఫ్రీ అయిపోయినాడు. ఇంకా సరే లేదు అయింది నా భార్య బిడ్డలు చూసుకుంటానని ఇంటికి రావచ్చు కదా. అట్ట రావట్లేదు మేడం. వాడు నాకు వద్దు అన్నాడు. సరే వద్దు అన్నావు కదా,
ఏదో రీజన్ చేసి ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తావు, ఈ కట్టుకున్న దానికి ఏం చేస్తావు, అదన్నా చెయ్యని కూడా అడుగుతున్నావు, అది కూడా లేదు. ఓకే అసలు ఏం మందలకైనా మనిషి ఉంటే కదా. కదా ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది. అతను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయితో నేను ఉండను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలుసా అమ్మా? అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్, మీ అల్లుడు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాడు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు, వాడికి ఆడ మనుషులు చాలా మంది. సరే, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు గానీ అతనికి ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా పరిచయమా? వాళ్ళు ఏమైనా ఎక్కడుంటాడో వాళ్ళు ఎవరైనా చెప్తారా మీకు? ఊరు అడిగిన, చాలా మందిని అడిగినాను. అడిగితే మాత్రం నాకు తెలియదు అని చెప్పేశారు. శివ అని ఒక పిల్లోడు ఉన్నాడు సంతపేటలో, ఆ అబ్బాయి మంచి బెస్ట్ ఫ్రెండ్. అడిగితే నాకు అబ్బాయి సంబంధమే లేదు అని అంటున్నారు. ఇటీవల నెల క్రితం మా తమ్ముడు ఒక అబ్బాయి చూసాడంట వాడిని. ఇక్కడ నెల్లూరులో అపోలో హాస్పిటల్ ఉంది, ఇటు ముత్తుకూరు పోయే లైన్, ఆ లైన్ లో నేను చూశానని మా తమ్ముడు అన్నాడు, మా పెదనాయన కొడుకు. అమ్మా అతను ఎక్కడికి పారిపోలేదు, వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో సీక్రెట్ గా మీరు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అరెస్ట్ వారెంట్లు ఏమన్నా వస్తే అప్పుడు నోరు మూసుకొని బయటకు వస్తాడు. అరెస్ట్ వారెంట్లు ఏమి లేనప్పుడు ఏం చేస్తాడు? నువ్వు బలగం లేదు, వీళ్ళేమి ఫైటింగ్ చెయ్యర్లే, బయటకు వస్తే నా మీద అనవసరంగా కేసులు వేస్తారు, దాక్కొని ఉంటే వాళ్ళే కొన్ని రోజులకు మర్చిపోతారులే అని వాళ్ళ తెలివితేటలు వాడుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మనం అట్లాగే ఉండిపోతే మళ్ళీ ఇంకొక దాన్ని ఏదన్నా దాన్ని చేసుకుంటే ఆ తర్వాత మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్మునున్నారు, మీరు పట్టించుకోవాలి కదా, మీరు ఎత్తుకుండాలి కదా, అది ఇది అని అంటారని అదొక వేరే ఆలోచన అయిపోయింది. ఏమీ లేదమ్మా, నువ్వు అలాగే చేసావు, మంచిగా చేసావు ఇప్పటిదాకా. ఎందుకు అంటే బేసిక్ గా ఇమీడియట్ గా ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు, మాక్సిమం ట్రై చేసావు. ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూడా, ఒక నిమిషం అమ్మా, ఇంకా నేను మాట్లాడతాను వినండి, మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతారు మీరు. సో మీరు వచ్చి కూడా ఆల్రెడీ 7 months నుంచి అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, అతను వస్తాడు, కౌన్సిలింగ్ ఏదైనా జరిగిద్దని మీరు ట్రై చేశారు. అతని అవైలబిలిటీ లేకపోవడం వల్ల పోలీసులు ఏం చేశారంటే కేసును అలా పక్కన పెట్టేశారు. నువ్వు 10 సార్లు తిరగలేక స్పందనకి వెళ్ళావు, అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఏం అడుగుతున్నావు, నీకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి. మీరు కన్ఫ్యూజ్ లో ఉండి మీరు ఎందుకు వెళ్తున్నారు, అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి, ఎవరితో వెళ్ళిపోయాడండి, ఆ అమ్మాయి ఇంకొకరు తెలిపోయిందని, ఇతను ఆల్రెడీ ఇంట్లో వదిలేసి మా అమ్మాయిని డైవర్స్ ఇమ్మని ప్రెజర్ చేస్తున్నాడండి, ఇంట్లో పట్టించుకోవట్లేదండి, మా అల్లుడిని ఎతికి పెట్టండి అని కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వు. అది రాంగ్ కదా. నువ్వు ఇవ్వాల్సిన కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది, ఇతను భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు, ఏం చేసినా నేను వేరే ఉంటాను, నాకు డైవర్స్ ఇప్పించండి, వేరే పెళ్ళన్నా చేసుకుంటాను కానీ ఈ అమ్మాయితో నేను కలిసి ఉండను అంటున్నాడు. సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున దాక్కున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. తెలీదు అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవడో ఉండడు, అంత పారిపోయిన వ్యక్తి అయితే కాదు. సో ఇప్పుడు అతన్ని ఆ కలుగులో నుంచి అతన్ని బయటికి తీసుకురావాలి అంటే మీకున్న మార్గాలు ఏంటి, మీరేం చేయగలరు? ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిలిచేసినా అతను గబుకుని పరిగెత్తుకొని రాడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు అసలు ఫోన్ కూడా కలవదు. అర్థమవుతుందా? వేరే నెంబర్లో, ఆ నెంబర్లో మనం ట్రై చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు, నెక్స్ట్ రాను కూడా రారు. ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ అతను ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద, అంతకు ముందు మీరు జస్ట్ కంప్లైంటే ఇచ్చారు, అది కేసుగా అవల, ఎఫ్ఐఆర్ అయ్యిందా? అయ్యింది మేడం, తీసుకున్నారు వాళ్ళంటే కంప్లైంట్, అమ్మాయి దగ్గర సంతకం తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ చేశారో లేదో కూడా మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన పనమ్మా, మీరు అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీకు ఆల్రెడీ సఖీ కేంద్రాలు అవి ఉంటాయి కదమ్మా, ఉమెన్స్, వాటి దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ని ఇవ్వమని అడగండి. ఫ్రీగా అడ్వకేట్ ని పెట్టుకునే రైట్స్ మీకు ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళినా మీకు ప్రాపర్ గా తెలియలేదంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదా, ఆ కోర్టులో లోక్ అదాలత్ అని ఒకటి ఉంటదమ్మా, అక్కడికి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఎవరి మీద, మీ అల్లుడు మీద, వాళ్ళ అమ్మా నాన్న మీద, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, అందరి మీద కంప్లైంట్ ఇవ్వండి. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఇప్పటిదాకా, ఏమని ఇలా సంబంధం వాళ్ళే వచ్చారండి, పెళ్లి చేసాం, ఇంత ఖర్చుతోటి ఇంత కట్నం ఇచ్చాం, వాళ్ళు అత్తగారు ఇట్లా చేశారు, ఆ మాంగారు ఇట్లా చేశారు, వీడేమో ఇలా చేసుకుంటూ వచ్చాడు, పిల్లని అమ్మాయిని ఇట్లా వదిలేశాడు, మేము అయినా కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఇప్పటిదాకా ట్రై చేసాము, ఎక్కడున్నాడో తెలియట్లేదు, పిల్లల పోషణ ఇవన్నీ అన్యాయం అవుతుంది, వాళ్ళకి కష్టంగా ఉంది, సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అతని మీద, అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి. అతను దొరకడు,
అతను దొరకడు కదా అని మనం ఏ కేసు పెట్టకుండా అతనే రావాలి అని కూర్చోవద్దు. అతను ఎలా వస్తాడో చెప్తున్నా, అది ఫాలో అవ్వండి. మీరు లాయర్ ద్వారా ఫాలో అయితే ఆ లాయర్ తో ఒకసారి మాతో మాట్లాడించండి, నేను చెప్తాను. మీరు ఫైనాన్షియల్ గా లీగల్ గా కాస్త రీజనబుల్ లాయర్ ని ఒకళ్ళని చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అందరి పేర్లు ఉండేలాగా చూసుకొని ఇస్తే మీ అల్లుడు దొరక్కపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొరుకుతారు. వాళ్ళైతే మాకే సంబంధం లేదని అసలు నీకు అమ్మ రావట్లేదు. వాళ్ళు వచ్చారు పోలీస్ స్టేషన్ కూడా, వాళ్ళే వచ్చి మాతో కూడా కేసు పెట్టారు. వినండి వాళ్ళ అబ్బాయి కనిపించలేదని వాళ్ళు కేసు పెట్టుకుంటారా? అది రాంగ్, పెట్టుకొనివ్వండి. మీరు పెట్టే కేసు మీ అల్లుడు కనిపించట్లేదని కాదు, మీరు పెట్టింది మొన్న అలా పెట్టారు. అలా పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి మా అబ్బాయి మాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో చావమానండి, మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీరు పెట్టాల్సిన కేసు ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో పెట్టాలి. మీకు తెలియకపోతే లాయర్ ని పెట్టుకోండి. సో ఇప్పుడు గవర్నమెంట్ లాయర్ పెట్టుకుంటే చెప్తారమ్మా. అందుకే ఒకవేళ తెలియకపోతే నాతో మాట్లాడించండి, నేను చెప్తాను మీకు అంటున్నా. ఎక్కడుంటారు గవర్నమెంట్ లాయర్లు అంటే సఖీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇలా హెరాస్మెంట్ జరిగింది అని కేసులు పెట్టేయండి అంటున్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.